బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు సమస్యల మీద మాట్లాడితే యూట్యూబ్ ఛానల్ పెట్టి సర్కారును ప్రశ్నిస్తే, ప్రశ్నించడం పేరుతోటి బూతులు తిడితే, వెటకారంగా పేర్లు పెట్టి పిలిస్తే వాళ్ళు ప్రశ్నించే గొంతుకలు, వాళ్ళు సిసలైన జర్నలిస్టులు. ఇప్పుడు కాంగ్రెస్ పాలనలో సర్కారు వైఫల్యాలను ప్రశ్నిస్తే వాళ్ళు పింకీలు, ప్రజా సమస్యలను చూపిస్తే వాళ్ళు బీఆర్ఎస్ బానిసలు, బీఆర్ఎస్ పెయిడ్ బ్యాచ్. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అయినదానికి కాందానికి రోడ్డెక్కి ధర్నాలు చేస్తే, రౌండ్ టేబుల్ సమావేశాలు పెడితే మేధావులు. ఇప్పుడు సర్కారు తప్పులను కళ్ళతో చూసుకుంటా, చెవులతో వినుకుంటా కూడా మౌనంగా ఎవరైతే ఉంటారో వాళ్ళే మేధావులు. గత ప్రభుత్వం ఏ పథకం తెచ్చినా అందులో లోపాలనే అని విమర్శలు చేయడం, స్కీములు కాదు ఇవి స్కాములు అని చెప్పి ధర్నాలు చేయడం మేధావితనం. ఇప్పుడు పథకాలు అమలు కాకుండా ప్రారంభించిన కొన్ని పథకాల్లో కూడా లోపాలున్నా సర్కారును ప్రశ్నించకుండా అన్నీ మూసుకొని కూర్చోవడం మేధావితనం. పైగా విఫల పథకాలను కీర్తిస్తూ జీడిపి పెరుగుతుందంటూ సలహాలు ఇవ్వడం సిసలైన మేధావితనం. యూరియా కోసం రైతుల తిప్పల మీద, విద్యార్థుల సమస్యల మీద సర్కార్ ఏం చేస్తున్నదని అడిగితే వాళ్ళు బీఆర్ఎస్ పెయిడ్ బ్యాచ్. అదే తన ఇంట్లో ఇంటర్నెట్ కనెక్షన్ పోయిందని డిప్యూటీ సీఎం పిఏకు ఫోన్ చేసి అడిగితే అది మేధావితనం. గత ప్రభుత్వం పరీక్షలు పెడితే పోస్ట్ మ్యాన్ ఇవ్వాల్సిన అపాయింట్మెంట్ లెటర్లను ముఖ్యమంత్రి ఇస్తా అంటే ఆహా ఓహో అని కీర్తించేటోళ్ళు ఇప్పుడు మేధావులు. మీరు చెప్పిన జాబ్ క్యాలెండర్ ఏమైందని అడిగితే వాళ్ళు సంఘ విద్రోహక శక్తులు. ప్రభుత్వం వచ్చి 20 నెలలే అవుతున్నది కదా, ఇంకా తొందరైందని సన్నాయి నొక్కులు నొక్కితే వాళ్ళు మేధావులు. యూరియా కోసం రైతులు 3 నెలల నుంచి లైన్లో నిలబడితే దాన్ని చూపించేటోడు జర్నలిస్ట్ కాదు, బీఆర్ఎస్ పెయిడ్ బ్యాచ్, బీఆర్ఎస్ బానిస. రైతులకు చిన్న సమస్య వస్తే కేసీఆర్ ఏం బిక్తున్నావు ఫామ్ హౌస్ లో తాగి పన్నవా అని ఆనాడు ప్రశ్నించిన వాళ్ళు జర్నలిస్టులు. రైతులు బస్తా యూరియా కోసం పుట్టెడు తిప్పలు పడుతున్నా దాని మీద నోరు తెరవనోళ్ళు, చూపించనోళ్ళు నికార్సైన జర్నలిస్టులు. రైతుల కష్టాలు ప్రపంచానికి చూపిస్తే వాళ్ళు నేరస్తులు. రైతులైనా సరే తమ గోడు చెప్పుకుంటే గొడగొడ ఈడ్చుకొని పోవడే ఇప్పుడున్న రాజ్యాంగం. ఆనాడు ముఖ్యమంత్రి అధికారిక నివాసం ప్రగతి భవన్లో రివ్యూలు చేస్తే అది గడీల పాలన, దొరల పాలన. ఇప్పుడు అధికారులు, మంత్రులే కాదు విదేశాల నుంచి వచ్చినటువంటి ప్రతినిధులు కూడా జూబ్లీ హిల్స్ ప్యాలెస్లోనే ముఖ్యమంత్రిని కలిస్తే అది ప్రజాపాలన. ఆనాడు తప్పు చేసిన వాళ్ళ మీద కేసులు పెడితే గడీల పాలన, నిజాం నిరంకుశత్వం అన్నారు. ఇప్పుడు వాళ్ళే నోరు ధరిస్తే కేసులు పెడుతున్నారు, సోషల్ మీడియాలో పోస్టు పెడితే జైలుకు పంపిస్తున్నారు, గుడ్డలు విప్పదీసి ఉరికిచ్చి కొడతామని అసెంబ్లీ వేదికగా బెదిరిస్తున్నారు. ఆనాడు కేసీఆర్ను వ్యతిరేకించిన వాళ్ళే, కాంగ్రెస్ను నెత్తిన మోసిన వాళ్ళే, కాంగ్రెస్ను అధికారంలోకి తెచ్చిన వాళ్ళే ఇప్పుడు మళ్ళా కేసీఆర్ రావాలని నినాదాలు ఇస్తున్నారు. ఆనాడు కేసీఆర్ను దించితేనే తెలంగాణకు న్యాయం జరుగుతుంది అన్నోళ్ళే ఇప్పుడు కేసీఆర్ బయటకు వస్తేనే మాకు న్యాయం జరుగుతుందని అంటున్నారు. అందుకే తెలంగాణ ప్రజలుగా మనం ఆలోచించాలి. మార్పు పేరుతో జరుగుతున్నది మార్పేనా లేక ఏ మార్పా?